హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మవారు అవని రూపంలో విహారీ దగ్గరకు వచ్చి ముత్తైదు కోసం ఎదురు చూస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, చాలాసేపటి నుంచి ముత్తైదు కోసం ఎదురు చూస్తున్నాను. నాకు ముత్తైదు కావాలని మీకెవరు చెప్పారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నాకు అలానే అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఈరోజు అష్టమి శుక్రవారం, నాకు చాలా ఇష్టమైన రోజు. గుడిలో భక్తులు ముత్తైదుల కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు, అందుకే గుడికి వచ్చాను అని చెప్పి అమ్మవారు విహారీతో చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఈరోజు నా భార్య లక్ష్మి నా కుటుంబం బాగుండాలని చెప్పి పూజ చేస్తుంది. ముత్తైదుల కోసం అందరినీ కూడా అడిగాను, ఎవరు కూడా వాయినం తీసుకోవడానికి రావట్లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నీ భార్య లక్ష్మి దగ్గర నేను వాయినం తీసుకుంటాను అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది. రెండమ్మా రండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు అచ్చం ఆ అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. నా భార్య లక్ష్మి మిమ్మల్ని చూస్తే చాలా సంతోషపడుతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. రండి, నా భార్య లక్ష్మి దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పి విహారీ అమ్మవారిని తీసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఒసే లక్ష్మి, నువ్వు అమ్మవారి ఆగ్రహానికి గురయ్యి కాసేపట్లో చావబోతున్నావే. నువ్వు చస్తే నాకు నా బావకి లైన్ క్లియర్ అయిపోతుంది అని సహస్ర సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి స్పృహ కోల్పోతూ ఉంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, నేను అనుకున్నది జరిగింది, ఆ లక్ష్మి చావబోతుంది, అమ్మవారి ఆగ్రహానికి గురైంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి స్పృహ కోల్పోబోతూ ఉండగా విహారీ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. విహారీ గారు అని చెప్పి లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. లక్ష్మి, నీకోసం ముత్తైదు వచ్చింది, వాయనం ఇద్దు గాని లే లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, మీరు చెప్పేది నిజమా? ముత్తైదులు వచ్చారా అని లక్ష్మి చాలా సంతోషంగా లేచి నుంచుంటుంది. వాయనం తీసుకోవడానికి ఒక్క ముత్తైదే వచ్చింది, ఇంకా ఇద్దరు కావాలి కదా విహారీ గారు, ఇప్పుడు ఎలా అని లక్ష్మి అంటూ ఉంటుంది. కంగారు పడకండి అని అవని రూపంలో ఉన్న అమ్మవారు లక్ష్మికి చెప్పి అక్క చెల్లి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. దాంతో ఇద్దరు అమ్మవార్లు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అమ్మాయి ఎంతో కష్టపడి పూజ చేసుకుంది, వాయనం తీసుకోవడానికి ముత్తైదులు ఎవరూ రాలేదు, ముత్తైదులు స్వీకరిద్దాం రెండక్క అని చెప్పి అవని రూపంలో ఉన్న అమ్మవారు చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ముగ్గురు ముత్తైదులు కూడా అవని ముందుకు వచ్చి నుంచుంటారు. అమ్మా లక్ష్మి, ముత్తైదులు వచ్చేశారు, ఇక వాయనం ఇవ్వమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి వాయనాన్ని అమ్మవార్లకు ఇస్తూ ఉంటుంది. అమ్మవార్లందరూ కూడా వాయనం తీసుకోవటం పూర్తవగానే లక్ష్మి వాళ్ళ చేతులకు అక్షింతలు ఇచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. సుపుత్ర ప్రాప్తి రస్తు అని చెప్పి అమ్మవార్లు లక్ష్మిని ఆశీర్వదిస్తారు. మీరు సమయానికి వచ్చి నా పూజకు ఫలితం దక్కించారు, ఆ అమ్మవారే మిమ్మల్ని పంపించినట్టుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పూజారి గారు, ఇంతటితో పూజ పూర్తయిపోయిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే పూజ ఎలా పూర్తవుతుంది? అమ్మాయి వండిన అన్నప్రసాదాన్ని మేము భుజించాలి, అప్పుడే ఈ పూజ పూర్తయినట్టు అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని చెప్తూ ఉంటుంది. వసే లక్ష్మి, మా బావ ఎంతో కష్టపడి ముత్తైదుల్ని తీసుకొచ్చాడే, నీకోసం అది నేను తట్టుకోలేకపోతున్నానే. నీ పూజకు ఫలితం దక్కకూడదు, నీ కడుపులో ఉన్న వారసుడు నాశనమైపోవాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకొని లక్ష్మి తయారు చేసిన అన్నప్రసాదంలో నీళ్లు కలుపుతుంది. ఇది అన్నప్రసాదమా లేకపోతే ఇంకేమైనానని వచ్చిన ముత్తైదులంతా కూడా నిన్ను చీకొట్టి వెళ్ళిపోతారు, నువ్వు అమ్మవారి ఆగ్రహానికి గురవుతావు, నీ కడుపులో ఉన్న వారసుడు నాశనం అయిపోతాడు అని సహస్ర మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి అన్నప్రసాదాన్ని తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి అన్నప్రసాదం తయారు చేసిన దగ్గరకు వెళ్ళి అన్నప్రసాదాన్ని తీసుకొని వస్తుంది. పంతులు గారు, అమ్మవారికి ముందు నైవేద్యం పెట్టండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక పంతులు గారు అన్నప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెడతారు. అమ్మ లక్ష్మి, నైవేద్యం పెట్టడం పూర్తయిపోయింది, ఇక వచ్చిన ముత్తైదులకు అన్నప్రసాదాన్ని ఇవ్వమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు ముగ్గురు అమ్మవార్లు కూడా ప్రసాదాన్ని చూసి ప్రసాదం వెనుక సహస్ర చేసిన కుట్రను తమ మనోనేత్రం ద్వారా తెలుసుకుంటారు. వచ్చిన ముగ్గురు ముత్తైదులు నీరుగా ఉన్న ప్రసాదాన్ని తమ శక్తితో ప్రసాదంలో ఉన్న నీరంతా కూడా పోయేలా చేస్తారు.
ఇక లక్ష్మి చాలా సంతోషంగా అమ్మవార్లకు అన్నప్రసాదాన్ని వడ్డిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి వడ్డించిన అన్నప్రసాదాన్ని ముగ్గురు అమ్మవార్లు కూడా తృప్తిగా భోజనం చేస్తారు. భోజనం చేయటం పూర్తవగానే లక్ష్మి అమ్మవార్ల చేతులు కడిగి తన చీరను తుడుచుకోమని ఇస్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, కడుపు నిండా తిండి పెట్టావు, నువ్వు వండిన అన్నప్రసాదం చాలా బాగుంది అని చెప్పి అమ్మవార్లు చెప్తూ ఉంటారు. చాలా సంతోషమమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరి మేము బయలుదేరుతామమ్మా, నీ పూజ పూర్తయిపోయినట్టే అని చెప్పి అమ్మవార్లు చెప్తూ ఉంటారు. ఇదేంటి, అన్నప్రసాదంలో నీళ్లు పోశాను, వండిన అన్నప్రసాదం బాగుందని ముత్తైదులు ఎలా చెప్తున్నారు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అమ్మవార్లకు లక్ష్మి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇంకా విహారి కూడా అమ్మవార్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక అమ్మవారి రూపంలో ఉన్న ముత్తైదులు లక్ష్మిని విహారిని కలకాలం సంతోషంగా కలిసి ఉండండి అని చెప్పి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. చూడమ్మ లక్ష్మి, ఆ అమ్మవారు నీ పూజకు మధ్యలో భంగం కలిగించినా కూడా ఆఖరి నిమిషంలో ముగ్గురు ముత్తైదులు వచ్చి నీ వాయినం తీసుకొని నువ్వు పెట్టిన అన్నప్రసాదాన్ని భుజించి వెళ్తున్నారు. ఇక నీ పూజకు ఫలితం దక్కినట్టేనమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంది పూజారి గారు, ఇదంతా కూడా ఆ అమ్మవారి దయే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు నీపై ఉండబట్టే ఇదంతా జరిగింది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, ఇక మేము కూడా బయలుదేరుతాము అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి, పంతులు గారి కాళ్లకు నమస్కారం చేసుకుందాంరా అని చెప్పి విహారి అంటాడు. ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా పంతులు గారి కాళ్లకు నమస్కారం చేసుకుంటారు. త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలమ్మా అని చెప్పి పంతులు గారు ఆశీర్వదిస్తారు. సరే పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇదేంటి, ఇందాకలో వచ్చిన ముత్తైదులు లక్ష్మిని సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు, ఇప్పుడు పంతులు గారు కూడా పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తున్నారు. అనుకోకుండా అలా ఆశీర్వదిస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉంటుందా అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. విహారి గారు బయలుదేరదామా అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు. ఇక మరోవైపు సహస్ర కోపంగా అమ్మవార్ల రూపంలో వచ్చిన ముత్తైదుల దగ్గరకు వెళ్ళి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అమ్మవార్లు సహస్ర వైపు చూస్తూ ఉంటారు. ఏం కావాలమ్మా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ముత్తైదులు ఎవరు కూడా ఈ లక్ష్మి ఇస్తున్న వాయినం తీసుకోకూడదని చెప్పాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ లక్ష్మి చేసుకున్న పూజకు ఫలితం దక్కేలా చేశారు, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి సహస్ర అమ్మవార్ల రూపంలో ఉన్న ముత్తైదులను నిలదీస్తూ ఉంటుంది. నువ్వు చేస్తుంది తప్పు పనమ్మా, అలా చేయటం మంచిది కాదు అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న ముత్తైదులు అంటూ ఉంటారు. నేను చేస్తుంది తప్పని మీరెలా చెప్తారు, అసలు మిమ్మల్ని ఏం చేయాలి అని చెప్పి సహస్ర కోపపడుతూ ఉంటే ఇక అమ్మవార్లు ఆగ్రహానికి గురయ్యి వాళ్ళ కళ్ళ నుంచి ఒక మెరుపు వచ్చి సహస్రకు తాకుతుంది. దాంతో సహస్ర అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. మన భక్తులకు ఇబ్బందులు కల్పించడానికి ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళను మట్టి కల్పించి మన భక్తులను మనం ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలి అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని తన అక్కకు తన చెల్లెలకు చెప్తూ ఉంటుంది. ఇక మనం వచ్చిన పని పూర్తయిపోయింది, పదండి వెళ్దాము అని చెప్పి అవని రూపంలో ఉన్న అమ్మవారు తన అక్కను చెల్లెను తీసుకొని అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక మరోవైపు సుభాష్ అంబిక ఇద్దరు కూడా హ్యాకర్ చెప్పిన లొకేషన్ దగ్గరకు వెళ్తారు. అతను చెప్పిన లొకేషన్ ఇదే అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. మరి ఇక్కడ విహారికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసే అతను లేడేంటి సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు, హ్యాకర్ చెప్పిన లొకేషన్ మాత్రం ఇదే, పద వెళ్ళి వెతుకుదాం అని చెప్పి సుభాష్ అంటాడు. ఇంకా సుభాష్ అంబిక ఇద్దరు కూడా భుజంగం కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే అంబిక, సుభాష్ అతని నెంబర్ నీ దగ్గర ఉంది కదా, ఒకసారి మళ్ళీ కాల్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అంబిక అని చెప్పి సుభాష్ భుజంగానికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు భుజంగం ఫోన్ ఆ దగ్గరలో రింగ్ అవుతున్నట్టు సుభాష్ అంబికకు వినిపిస్తూ ఉంటుంది. అంబిక, మనం చేస్తున్న ఫోన్ కాల్ ఇక్కడే ఎక్కడో వినిపిస్తుంది, పద అంబిక వెళ్ళి వెతుకుదాం అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక సుభాష్ అంబిక ఇద్దరు కూడా ఆ రింగ్ టోన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అదే సమయానికి భుజంగం బయట నుంచి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటాడు. అదే సమయానికి అంబిక సుభాష్ భుజంగం దగ్గరకు వెళ్ళి విహారికి ఫోన్ చేసి బెదిరిస్తుంది. నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇదేంటి, ఆ విహారి గురించి వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళకు విహారికి సంబంధం ఏంటి అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. నిన్నే అడుగుతుంది,
విహారికి ఫోన్ చేసి బెదిరిస్తుంది. నువ్వేనా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఇక భుజంగం అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఇప్పటికే ఇంట్లో వాళ్ళు సహస్ర ఎక్కడ అని అడుగుతుంటే అబద్ధం చెప్పలేక చచ్చిపోతున్నాను అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. బయటికి వచ్చి సహస్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి విహారి ఇద్దరూ కూడా అమ్మవారికి పూజ జరిపించి ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఒరే విహారి, ఎక్కడికి వెళ్ళావురా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య అది అని విహారి అంటూ ఉంటాడు. నిన్నేరా అడుగుతుంది, ఈ లక్ష్మిని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. చిన్న పనుంటే చూసుకొని వస్తున్నాం అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు. అదే ఏం పని అని అడుగుతున్నా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఆఫీస్ పని అని చెప్పి విహారి అంటాడు. ఏయ్ లక్ష్మి, నీకు ఎన్నిసార్లు చెప్పాలే అలా విహారి వెంట చట్టపట్టాలేసుకొని తిరగొద్దని అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. చట్టపట్టాలేసుకొని ఎవరు తిరగట్లేదు అత్తయ్య, లక్ష్మిని ఆఫీస్ పని మీదే బయటికి తీసుకెళ్లాను అని చెప్పి విహారి అంటాడు. ఒరే విహారి, దీన్ని నెత్తిన పెట్టుకుంటున్నావురా, నా కూతురు సహస్రకు జ్వరం అని తెలిసి కూడా నా కూతుర్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది. సహస్రకు మెడిసిన్ కూడా తీసుకొచ్చాను అత్తయ్య, ఇప్పుడే సహస్ర రూమ్లోకి వెళ్ళి మెడిసిన్ ఇచ్చొస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. సహస్ర రూమ్లోకి వెళ్తే సహస్ర లేదని విహారికి తెలిసిపోతుంది కదా అని పద్మాక్షి మనసులో అనుకుంటుంది. విహారి ఆ మెడిసిన్స్ ఇలా ఇవ్వు, నేను సహస్రకి ఇస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏంటత్తయ్య అలా చేస్తున్నారు, అసలు మీకు బ్రెయిన్ పనిచేస్తుందా లేదా? సహస్ర దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చి సహస్రను పలకరించి వస్తానంటే నేను మెడిసిన్స్ ఇస్తా అంటారు, మళ్ళీనేమో సహస్రని నేను పట్టించుకోవట్లేదు అంటారు. ఏంటత్తయ్య ఇదంతా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అది కాదురా విహారి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక మీరు ఏం చెప్పినా కూడా నేను విన్నత్తయ్య, సహస్ర దగ్గరికి వెళ్ళి ఈ మెడిసిన్స్ ఇచ్చేస్తాను అని చెప్పి విహారి వెళ్తూ ఉంటాడు. అనవసరంగా ఈ విహారిని గెలికానే. ఇప్పుడు విహారి సహస్ర రూమ్లోకి వెళ్తే సహస్ర రూమ్లో కనిపించకపోతే నేను ఇప్పటి వరకు సహస్ర రూమ్లోనే ఉందని అందరికీ చెప్పిన అబద్ధం బయటపడిపోతుంది, ఏం చేయాలి అని చెప్పి పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి సహస్ర రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే పద్మాక్షి వెనుక నుంచి విహారి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.